హలో ఫ్రెండ్స్, గాయత్రి క్రియేషన్కి స్వాగతం. ఈరోజు మనం అద్భుత దీపం చెప్పుకోబోతున్నాం. అలావుద్దీన్ వెళ్ళగా ఒక నది వచ్చింది. దాన్ని చూడగానే అతనికి అందులో దూకి ఆత్మహత్య చేసుకుని తన కష్టాలు అంతం కావించుకోవాలనిపించింది. ఎందుకంటే తన భార్య ఎక్కడ ఉన్నది అతనికి తెలియదు. ఆమె కోసం ఎలా వెతకడం? అయితే మరుక్షణమే తన తప్పు తెలిసి వచ్చింది. భగవంతుడు చేసిన నిర్ణయాల గురించి విపత్కరించడానికి తనకు అధికారం లేదని, ఆత్మహత్య మహాపాపమని అతను జ్ఞాపకం చేసుకున్నాడు. దానితో అతని గుండె బరువు తగ్గినట్లయింది. అలావుద్దీన్ ఆత్మహత్యా ప్రయత్నం మాని నదిలోనికి దిగి స్నానం చేసి దోసిట నీరు తీసి విడిచి చేతులు రుద్దుకున్నాడు. అతను అనుకోకుండా తన వేలికున్న ఉంగరాన్ని రుద్దేసరికి ఉంగరం భూతం భయంకర ఆకారంతో ప్రత్యక్షమయ్యి ఏమి సెలవు అని అడిగింది. అలావుద్దీన్ మొదట నిర్ఘాంతపోయి తర్వాత తెప్పరిల్లుకొని పరమానందంతో, ఓ భూతమా, నా భవనాన్ని అందులో ఉన్న నా భార్యను తిరిగి నాకు చేర్చు అన్నాడు. దీపం భూతాన్ని ధిక్కరించి, నేను ఆ పని చేయటం సాధ్యం కాదు యజమాని అన్నది ఉంగరం భూతం. అలా అయితే కనీసం నన్ను నా భార్య ఉండే ఇంటి వద్దకైనా దిగబెట్టు అన్నాడు అలావుద్దీన్. అతని మాట అతని నోట ఉండగానే ఉంగరం భూతం అతన్ని మరొక తీసుకుపోయి అతని భవనం పక్కన దింపింది. సరిగా అదే సమయానికి ఏ దేవుడో ప్రేరేపించినట్టుగా ఒక దాసీది కిటికీ తెరిచి రాజకుమార్తో, అమ్మగారు, ఈ సాయంకాలం ఎండలో తోట ఎంత అందంగా ఉందో చూశారా అన్నది. ఇంతలోనే దానికి అలావుద్దీన్ కనిపించాడు. అది గట్టిగా కేకబెట్టి, అమ్మా, అరుగో అయ్యగారు అన్నది. రాజకుమార్తె కిటికీ వద్దకు పరిగెత్తుకు వచ్చింది. భార్యాభర్తలిద్దరూ ఒకరినొకరు చూసుకొని దిగ్భ్రమం చెందారు. రాజకుమార్తె తన ఆశ్చర్యాన్ని అణుచుకొని, త్వరగా లోపలికి రండి, ఏమీ భయం లేదు, మాంత్రికుడు ఎటో వెళ్ళాడు అన్నది. దాసీది వెళ్ళి ఒక రహస్య ద్వారం తెరిచింది. అలావుద్దీన్ లోపలికి వచ్చి తన భార్యను ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరూ కాసేపు ఆనందంతో కన్నీరు కార్చారు. అలావుద్దీన్ తన భార్యతో, నేను వేటాడడానికి వెళ్ళేటప్పుడు నా గదిలో బల్ల మీద ఒక రాగి దీపం పెట్టాను, అది ఏమైంది? కనబడలేదు అన్నాడు. అదే మన కొంప తీసింది. తప్పు పూర్తిగా నాది కూడా కాదు అంటూ రాజకుమార్తె జరిగిన సంగతి అంతా చెప్పి, ఇక్కడికి వచ్చాక దొంగ వేదం నాకు ఆ దీపం శక్తి ఏమిటో చెప్పాడు. దాని శక్తితోనే మన భవనాన్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టు కూడా చెప్పాడు అన్నది. ఆ మాంత్రికుడు నీతో ఏం పని అని అడిగాడు అలావుద్దీన్. రోజు నా దగ్గరికి వచ్చి నా మనసు తన వైపు తిప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. అందుకుగాను నాతో చాలా విషయాలు చెప్పాడు. మా నాన్న నీ తల తీయించాడని చెప్పాడు. మీ తండ్రి ముస్తఫా ఒక పేద దర్జీవాడని, తన దయ వల్లనే నువ్వు ఇంత వాడివయ్యావని చెప్పాడు. వాడు ఎంతసేపు మాట్లాడినా నేను బెల్లం కొట్టిన రాయిలాగా ఉండిపోతూ వచ్చాను. అంచేత వాడు మొహం వేళ్లాడేసుకుని వెళ్ళిపోతున్నాడు. కానీ వాడు నన్నెక్కడ బలాత్కరిస్తాడో అని భయపడి చస్తున్నాను. ఇంతలోనే దేవుని దయ వల్ల నువ్వు వచ్చేసావు అన్నది రాజకుమార్తె. అలావుద్దీన్ తల ఆడించి, అయితే వాడు ఆ దీపాన్ని ఎక్కడ దాస్తాడు నీకు తెలుసా అని అడిగాడు. వాడు దాన్ని ఎక్కడా దాయడు, చొక్కా లోపల కట్టుకుని తిరుగుతాడు అన్నది రాజకుమార్తె. మంచిది, నువ్వు కాసేపు అవతలికి వెళ్ళు అన్నాడు అలావుద్దీన్. రాజకుమార్తె అవతలికి వెళ్ళగానే అతను తన ఉంగరాన్ని రుద్దాడు. ఉంగరం భూతం ప్రత్యక్షమయ్యి ఏం సెలవు అన్నది. నీకు ఘాటైన విషయమేమైనా తెలుసా అన్నాడు అలావుద్దీన్. దీపాన్ని అడిగాడు. ఓ, చాలా తెలుసు అన్నది దీపం. అయితే ఏనుగును కూడా క్షణంలో పడగొట్టగల కాలకూటం పట్కరా అన్నాడు అలావుద్దీన్. భూతం అదృశ్యమై ఒక్క క్షణంలో ఒక పొట్లం తెచ్చి అలావుద్దీన్కి ఇచ్చింది. భూతాన్ని పంపేసి అలావుద్దీన్ తన భార్యని పిలిచాడు. ఆమెకు చేతికి పొట్లం ఇచ్చి మాంత్రికుడు వచ్చినప్పుడు ఆమె ఏమి చెయ్యాలో వివరంగా చెప్పాడు. తర్వాత అతను ఒక అలమారులో దూరి దాక్కున్నాడు. అలావుద్దీన్ తనపై పెట్టిన పని రాజకుమార్తె ఆమెకి ఎంత మాత్రం ఇష్టం లేదు. అయినా అతని ఆజ్ఞ ప్రకారం ఆమె తన దాసీలను పిలిచి తన జుట్టు దువ్వించుకుని అందంగా ముడి వేయించుకుంది. తన చీరలంట్లోకి అందమైన చీర కట్టుకుని రత్నాల వడ్డాణం పెట్టుకుంది. తన మెడకు ముత్యాల పేరు చుట్టుకుంది. కాళ్లకు చేతులకు రత్నాభరణాలు పెట్టుకుంది. 7 రకాల అత్తర్లు పూసుకుని దేవతా స్త్రీలాగా తయారై మాంత్రికుడి రాక కోసం ఎదురు చూస్తూ హంసతూలికా తల్పం పైన పడుకుంది. మామూలు వేళకు మాంత్రికుడు వచ్చాడు. రాజకుమార్తె లేచి చిరునవ్వు నవ్వుతూ ఎదురెళ్ళి వచ్చి కూర్చోమని ఆహ్వానించింది. మాంత్రికుడు ఆనందాశ్చర్యాలతో ఒక ఆసనం మీద కూర్చున్నాడు. నాలో మార్పు మీకు ఆశ్చర్యం కలిగించవచ్చు, కానీ చనిపోయిన భర్త కోసం ఇంకెన్నాళ్ళు ఏడవను. నాకు ఆనందం కావాలి. నేనెప్పుడూ కష్టాలు ఎరిగిన దాన్ని కాను. మనసు కష్టపెట్టుకుంటే పోయిన వారు తిరిగి వస్తారా? నా తెలివి తెల్లారా? కబుర్లో పడి మీకు తాగటానికి ఏమీ కూడా ఇవ్వలేదు నేను అంటూ రాజకుమార్తె ఒక బల్ల వద్దకు వెళ్ళి మాంత్రికుడికి వీపు పెట్టి నిలబడి ఒక గ్లాసులో విషం వేసి షర్బత్తు పోసి మాంత్రికుడికి దాసి చేత ఇప్పించింది.
నీ చిరునవ్వులో ఉన్న మాధుర్యంతో పోలిస్తే ఈ షర్బత్తు తీపి ఏపాటి అంటూ మాంత్రికుడు షర్బత్తు తాగేసి మరుక్షణం దుంగలాగా తివాసి మీద విరుచుకు పడిపోయాడు. మాంత్రికుడు పడిపోయిన చప్పుడు వినగానే అలావుద్దీన్ తాను దాగి ఉన్న చోటు నుంచి బయటకు వచ్చాడు. మాంత్రికుడు ప్రాణాలు పోయినట్టు రూఢీ చేసుకుని ఆయన చొక్కాలోపు నుంచి దీపాన్ని పైకి తీశాడు. తరువాత అతను తన భార్యను యువతలికి పంపి దీపాన్ని రుద్దాడు. భూతం ప్రత్యక్షమయ్యి ఏం సెలవు అని అడిగింది. ఈ భవనాన్ని ఉన్నపళంగా యథాస్థానానికి చేర్చు అన్నాడు అలావుద్దీన్. మరో క్షణమే అలావుద్దీన్ భవనం యథాస్థానం చేరుకుంది. అలావుద్దీన్ రాజకుమార్తెను పిలిచి, మనం మళ్ళీ మన ఇంటికి వచ్చేసాం, కానీ ఈ రాత్రి వేళ మీ నాన్నను చూడటం అంత బాగుండదు, రేపు చూద్దామన్నాడు. ఎడబాటు కలిగాక భార్యాభర్తలిద్దరు నిద్రాహారాలు విసర్జించారు. ఇప్పుడు వారిద్దరూ సుఖంగా భోజనం చేసి నిశ్చింతగా నిద్రపోయారు. మర్నాడు తెల్లవారింది. తెల్లవారుతూనే తన కూతురి కోసం చూడడం రాజుకు అలవాటు. ఆయన కిటికీలోంచి బయటకు చూసేసరికల్లా అలావుద్దీన్ భవనం యథాస్థానంలో కల్పించింది. ఆయన సంతోషంతో పిచ్చివాడలుగా అయిపోయి పరిగెత్తుకుంటూ వెళ్ళి అలావుద్దీన్ భవనాన్ని చేతితో తాకి చూశాడు. అది భ్రమ కాదు, భవనం చేతికి గట్టిగానే తగిలింది. ఆయన మెట్ల మీదుగా దూకుతూ వెళ్ళి అలావుద్దీన్ తన కూతురు ఉన్న చోటుకు చేరుకొని తన కూతుర్ని ప్రేమతో కౌగలించుకొని ఆనంద బాష్పాలు రాల్చాడు. అమ్మా, నిన్ను మళ్ళీ ఎప్పట్లాగా చూస్తాననుకోలేదు. పైకి కనిపించకపోయినా నువ్వు చాలా యమయాతన అనుభవించి ఉండాలి. నన్ను విడిచి ఒక్క క్షణం ఉండలేవు కదా. ఏం జరిగిందో విపులంగా చెప్పు అన్నాడు ఆయన తన కూతురుతో. రాజకుమార్తె జరిగిందంతా చెప్పి, తప్పు నిజంగా నాది కాని వస్తువును మరొకరికి ఎందుకు ఇవ్వాలి అన్నది. తర్వాత అలావుద్దీన్ రాజుగారికి మాంత్రికుడి శవాన్ని చూపి, ఇదిగో మా కష్టాలంటే కారకుడు, వీడు నరకంలో తప్పక అనుభవిస్తూ ఉంటాడు అన్నాడు. రాజుగారు అలావుద్దీన్ నిర్దోషిని గ్రహించి అతన్ని కౌగిలించుకొని, నాయనా, నీ పట్ల కఠినంగా ప్రవర్తించానని నీ మనసు కష్టపెట్టుకోకు. నాకు మా అమ్మాయి అంటే అంత ప్రాణం. ఈ విషయం ఇతరులు గ్రహించినా గ్రహించకపోయినా నువ్వు గ్రహించాలి. దానికోసం నేను రాజ్యమైనా ఇచ్చేస్తాననుకో అన్నాడు. మీ తప్పేమీ లేదులండి. నా మూలానే మీ కుమార్తె పోయిందనుకున్నారు. ఒక విధంగా అది నిజమే కదా. ఎందుచేతనంటే మాంత్రికుడు అద్భుత దీపం మీద కన్నేసి ఉంచుతాడని, ఏదో ఒక మాయ చేసి దాన్ని సంగ్రహిస్తాడని నేను ముందుగానే ఊహించి తగు జాగ్రత్త పడవలసింది. నా చరిత్ర అంతా తీరుబడిగా తర్వాత మీకు చెప్తాను. అప్పుడు కానీ ఈ మాంత్రికుడి ఈ దుర్మార్గం మీకు బోధపడదు అన్నాడు అలావుద్దీన్. ముందు ఈ దుర్మార్గుని శవాన్ని వదిలించుకో అన్నాడు రాజు. అలావుద్దీన్ సేవకులను పిలిపించి ఈ శివాన్ని పిడకల పోగులపైన పెట్టి దహనం చేసి బూడిదను మురుగు చెరువులలో వేయించండి అని వారికి ఉత్తర్వులు ఇచ్చేశాడు. ఈ వార్త నగరంలో తెలిసాయి. అలావుద్దీన్ క్షేమంగా రాజకుమార్తె తిరిగి వచ్చినందుకు ప్రజలు సంతోషించారు. మాంత్రికుడికి దహన సంస్కారాలు వేడుకగా చూడటానికి వారు గుంపులుగా వచ్చారు. రాజుగారు నగరమంతటా ఉత్సవాలు జరిపించమని చాటింపు వేయించాడు. ఖైదీలందరినీ విడిచిపెట్టారు. పేదలకు దాన ధర్మాలు చేశారు. ఆ రాత్రి 2 భవనాల్లోనూ దీపాలు అలంకరించి వైభవంగా బాణాసంచా కలిశారు. మళ్ళీ అలావుద్దీన్ కష్టాలు గట్టెక్కాయి. అతను తన భార్యతోనూ వృద్ధురాలైన తల్లితోనూ సుఖంగా జీవించసాగాడు. కొద్ది మాసాలు గడిచాయి. ఒక పేద దర్జీవాడి కొడుకుగా జీవితం ప్రారంభించిన అలావుద్దీన్ మహారాజులకు కూడా లేని వైభోగాలతో తులతూగుతూ తన భార్యతోనూ తల్లితోనూ సుఖంగా కాలం గడుపుతున్నాడు. ఒకనాడతను తన భవనంలోనికి స్ఫటికశాల గవాక్షం వద్ద నిలబడి తోటను చూస్తున్న సమయంలో అతని భార్య వచ్చి అతని చెంత నిలబడి, భగవంతుడి అనుగ్రహం వల్ల మనకే లోటు లేదు, కానీ మనకు పిల్లలు కలిగే జాడేమీ లేకపోవటం నన్ను బాధిస్తుంది. ఈ నగరానికి ఫత్మా అనే ఒక యోగి వచ్చి ఉందట. ఆమె తాకితే ఎంతటి గొడ్రాలైనా పిల్లలు పుడతారట. ఆమెను ఒకసారి మన ఇంటికి పిలిపిస్తాను అని అడిగింది. అలావుద్దీన్ ఇందుకు సమ్మతించడమేగాక ఆ యోగిని తన ఇంటికి తీసుకురావటానికి 4 బానిసలను కూడా పంపాడు. యోగిని వచ్చింది. ఆమె ముఖం కప్పుకొని ఆమె మెడలో 3 పేటల రుద్రాక్షమాలలున్నాయి. రాజకుమార్తె యోగినికి ఎదురు వెళ్లి నమస్కారం చేసింది. యోగిని ఆమెను ఆశీర్వదించింది. రాజకుమార్తె ఆమెను సగౌరవంగా కూర్చోబెట్టి, అమ్మా, మీ ఆశీర్వాదం ఊరికే పోదు. ఎందుకంటే మీ వంటి భక్తుల మాటలు భగవంతుడు ఆలకిస్తాడు. నాకు ఒక చిన్న కోరికే ఉంది. నాకు పిల్లలు కావాలి. అందుకోసం నేనేం చెయ్యాలో సెలవియ్యండి. ఏం చేయటానికైనా నేను సిద్ధంగా ఉన్నాను. నాకు ఈ ఉపకారం చేశానంటే మీకు ఎంతో విలువైన బహుమానాలు ఇస్తాను. ఇలాంటి వాటితో మీకేమీ నిమిత్తం లేదని నాకు తెలుసు. నేను ఇచ్చే బహుమానాలు మీకు ఒకవేళ
మీకు పనికి రాకపోతే మీ ఆదరానికి పాత్రులైన పేదసాతులకు ఇవ్వచ్చు అంది. రాజకుమార్తె ఈ విధంగా మాట్లాడుతుంటే యోగిని కళ్ళల్లోనికి ఒక వికృతమైన కాంతి వచ్చింది. ఆమె ముఖం జేవురించుకుంది. ఆమె శరీరంలో ఏదో ఒక ఆనందం ఉబికి వస్తున్నట్లుగా కనపడింది. ఆమె నోరు విప్పి ఏమీ అనకుండా తన చేతులతోనూ రాజకుమార్తె నెత్తిన పెట్టి ప్రార్థన చేస్తున్న దానిలాగా గొణిగింది. ఆ తర్వాత ఆమె, రాజకుమారి, భగవంతుడి దయ వల్ల నీకు పిల్లలు పుట్టవచ్చు. పిల్లలు పుట్టడానికి చాలా అవకాశాలు కూడా ఉన్నాయి. భగవంతుడి దయ కూడా నీ మీద చాలా ఉంది. దాన్ని ఆచరించడానికి నీకు ఒక విషయం చెప్తాను అంది. రాజకుమార్తె యోగిని కాళ్ల మీద పడి, తల్లి, నా భర్త అయిన అల్లావుద్దీన్ అసాధ్యమంటూ ఏమీ ఉండదు. నేను ఏం చెయ్యాలో చెప్పండి, లేకపోతే మీ పాదాల దగ్గర నా ప్రాణాలు కాస్త వదులుతాను అన్నది. యోగిని ఒక వేలు పెట్టి ఎత్తి, అమ్మాయి, నీకు పిల్లలు కలగాలంటే అందుకు ఒకటే మార్గం ఉంది. కాకస్ పర్వత శిఖరాలలో ఉండే గండబేరుండ పక్షి యొక్క గుడ్డును తెచ్చి మీ బురుజుకు ఎలాడగట్టించు. దానికేసి రోజు చూస్తున్నావంటే నీకు తప్పక గర్భం నిలిచి పిల్లలు కలుగుతారు. ఇదే నా సలహా అంది. తల్లి, నాకు గండబేరుండ పక్షి అంటే ఏమిటో, దాని గుడ్డ ఏమిటో తెలియదు. కానీ అటువంటిది ప్రపంచంలో ఎక్కడా ఉన్నా దాన్ని నా భర్త తప్పక తీసుకురాగలడని నా నమ్మకం. ఆయన ఎన్నో అద్భుతాలు చేయగలడు అన్నది రాజకుమార్తె. యోగిని వెళ్ళిపోవటానికి లేచింది. ఆ పూటకు తన ఆతిథ్యం స్వీకరించమని రాజకుమార్తె ఆమెను ప్రాధేయపడింది. కానీ యోగిని వినక, ఇంకా ఎందరో అభాగ్యులు నా కోసం వేచి ఉన్నారు. వారి కోరికలు నెరవేర్చాలి, వారి కష్టాలు తొలగించాలి. కానీ దైవానుగ్రహం ఉంటే రేపు మళ్ళీ కనిపించి నీ క్షేమ సమాచారాలు తెలుసుకుంటాను అని తొందరగా వెళ్ళిపోయింది. ఆమె వెళ్ళిపోయిన కొద్దిసేపటికి అల్లావుద్దీన్ తిరిగి వచ్చి తన భార్య ముఖాన విచార ఛాయలుండటం గమనించి, ఏం జరిగింది, ఎందుకు అలా విచారంగా ఉన్నావు అని ఆత్రంగా అడిగాడు. కాకస్ పర్వతాల మీద నుంచి గండబేరుండ పక్షి గుడ్డు వెంటనే తెప్పించండి, అది లేకపోతే నా ప్రాణాలు నిలబడవు అన్నది రాజకుమార్తె. అల్లావుద్దీన్ నవ్వుతూ, వెరిదానా, నీ ప్రాణాలు అంత సులువుగా పోతాయా? నోటి వెంట వెలువడ్డాయో లేదో దీపం భూతం శివమెత్తినట్లు కంపించిపోతూ భవనమంతా దద్దరిల్లేట్టుగా ఒక పెద్ద అరుపరిచింది. మూర్ఖుడా, పరమనీచుడా, ఏమిటి నువ్వనేది? మా భూతాలకు రాజైన గండబేరుండ పక్షి సంతానాన్ని తీసుకురమ్మంటావా? ఉంగరం రక్షిస్తూ ఉండకపోతే ఈ పాటికి నిన్ను భస్మీపటలం చేసుందును అని అరిచింది. అల్లావుద్దీన్ కంగారు పడ్డాడు. భూతమా, నా పైన ఆగ్రహించకు. నన్ను ఈ పని చేయమన్నది నా కోసం కాదు, నా భార్య కోసం. ఒక గొప్ప సిద్ధురాలు చెప్పగా నా భార్య సంతానాభిలాషతో ఈ కోరిక కోరింది. అందుచేత మాపై ఆగ్రహించకు అన్నాడు. వెంటనే భూతం శాంతించి, ఓ అల్లావుద్దీన్, ఇది నీ కోరిక కాకపోవటం మంచిదైంది. ఈ ఆలోచన మరొక నీచుడిది. లేకపోయినట్లయితే నువ్వు, నీ భార్య, నీ భవనము సర్వనాశమై ఉండవలసిందే. నువ్వు సిద్ధురాలని చెప్పే మనిషి మరెవరో కాదు, మరొక మాంత్రికుడి తమ్ముడు. చూడడానికి వాడు ముమ్మూర్తులా అన్నలాగే ఉంటాడు. దుర్మార్గంలో అన్నకు ఏమీ తీసుకోడు. తన అన్న నీ చేతిలో చచ్చాడని తెలిసి నీపై పగ తీర్చుకునేందుకు వాడు మరొక నుంచి వచ్చి ఈ ఎత్తు వేశాడు. ఈ రహస్యం నీకు చెప్పేశాను గనక నువ్వు వాడి విషయం సావధానుడివై ఉండు అని చెప్పి అంతర్ధానమైంది. అల్లావుద్దీన్ మండిపడ్డాడు. అతను తన భార్యతో తిరిగి వెళ్ళి గండబేరుండ పక్షి గుడ్డును తెప్పించే లోపుగా ఆ యోగిని చెప్పేదేమిటో నేను స్వయంగా వినటం చాలా అవసరం. అందుచేత ఆమెను ఇంకోసారి పిలిపిస్తావా? ఆమె వచ్చేసరికి నేను తెరల వెనక దాగి ఉంటాను. ఆ గుడ్డుతో ఏం చెయ్యాలో మరొకసారి ఆమె చేత చెప్పించు. ఆవిడ మొదట చెప్పిన విషయాలు మర్చిపోయానని చెప్పు అన్నాడు. రాజకుమార్తె అలాగేనని యోగిని కోసం కబురు పంపింది. యోగిని వచ్చింది. ఆమె రాజకుమార్తెను సమీపించే సమయంలో అల్లావుద్దీన్ తెర వెనక నుంచి ఆ కపట యోగిని పైకి ఒక్క దూకు దూకి తన కత్తితో ఆ మాయావి తల కిందగొట్టాడు. అయ్యో, అన్యాయంగా యోగిని చంపి ఇంత పాపకార్యం చేశారు అని రాజకుమార్తె ఆవేశంతో అన్నది. అల్లావుద్దీన్ చిరునవ్వు నవ్వి తెగిపడిపోయిన యోగిని తల మీద నుంచి ముసుగు తొలగించాడు. ఆ ముఖాన గడ్డాలు మీసాలు ఉండటం చూసి రాజకుమార్తె ఆశ్చర్యపోయి భయపడింది కూడా. అల్లావుద్దీన్ ఆ మాయయోగిని గురించి వివరంగా చెప్పి, భగవంతుడు మన పట్ల దయగా ఉండబట్టే ఈ ఆఖరి శత్రువును కూడా వదిలించుకోగలిగాం. ఇక మనకు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఇంతటితో మన కష్టాలు నిజంగా తీరిపోయినట్టే అన్నాడు. ఆ తర్వాత అల్లావుద్దీన్కు చాలామంది పిల్లలు కలిగారు. ముసలిదైపోయిన అల్లావుద్దీన్ తల్లి ఎంతోమంది మనవరాళ్ళను ఎత్తుకుంది. వారంతా చాలా కాలం పాటు సుఖంగా జీవితం వెళ్ళబుచ్చారు.